అనగనగా రామాపురం అనే ఒక ఊరు. ఆ ఊరిలో రంగయ్య అనే ఒక ధనవంతుడుండేవాడు. అతని భార్య పేరు శాంతమ్మ. వారికి ఒక్కగానొక్క కొడుకు, పేరు శివయ్య. శివయ్య అమాయకుడు, కల్మషం లేనివాడు. ఏదైనా విన్నా చూసినా దాన్ని 10 మందికి తెలియజేయకుండా ఉండలేడు. ప్రతిరోజు ఊరి మధ్యలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ జరిగిన విషయాలన్నీ తన తల్లికి తెలియజేస్తాడు. అలాగే వారి ఇంట్లో జరిగిన సంభాషణలన్నిటినీ ఊరి ప్రజలకు తెలియజేసేవాడు. రంగయ్య పేరుకు ధనవంతుడే కాని పెద్ద పిసినారి. పైసా కూడా ఖర్చు చేయడు. ఎక్కడ తాను ధనవంతుడని తెలిస్తే తన బంధుమిత్రులు డబ్బు సహాయం అడుగుతారో అనుకొని ఏమీ లేని పేదవాడికిలాగా నాటకం ఆడుతూ ఉంటాడు. మంచి బట్టలు కూడా ధరించడు. ఎప్పుడూ చిరిగిన దుస్తులే వేసుకుని తిరిగేవాడు. ఒకరోజు పక్క ఊరిలో ఉంటున్న రంగయ్య వాళ్ళ అన్నయ్య రామయ్య రంగయ్య ఇంటికి వచ్చి, ఒరే తమ్ముడు, కరువు కారణంగా ఈసారి పంటలు సరిగ్గా పండలేదు. ఇల్లు గడవడం చాలా కష్టంగా మారిపోయింది. ఈ కష్ట సమయంలో నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి అని రామయ్య తన తమ్ముడిని వేడుకుంటాడు. అప్పుడు రంగయ్య ఇలా చెప్తాడు, ఈసారి నీకే కాదన్నయ్యా, నాకు పంటలు సరిగ్గా పండలేదు. చూసావు కదా నా పరిస్థితి, చిరిగిన బట్టలు వేసుకుని తిరుగుతున్నా. అదేంటి, ఈసారి నీకు పంటలు బాగా పండి మంచి ఆదాయం వచ్చిందని ఊరంతా చెప్పుకుంటుంది అని రామయ్య అనేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నవ్వుతూ ఇలా అంటాడు, ఈ ఊరివారి గురించి నీకు తెలియదన్నయ్యా, లేనిపోనివి చెప్తారు. ఈ ఊరివారి మాటలు నమ్మకండి అని అబద్ధం చెప్పి ఏదో ఒక రకంగా రామయ్యను అక్కడి నుంచి పంపివేస్తాడు రంగయ్య. రామయ్య చాలా బాధపడుతూ తిరిగి తన ఊరికి ప్రయాణం అవుతాడు. అప్పుడు రంగయ్య కొడుకు శివయ్య రామయ్యకు ఎదురుపడతాడు. శివయ్య రామయ్యని గుర్తుపట్టి, పెద్దనాన్న ఎలా ఉన్నారు, ఇదేనా రావడం? ఓరి శివయ్య, నువ్వా? ఎలా ఉన్నావురా? నా సంగతి సరే, మీరేమిటి ఎందుకో దిగాలుగా ఉన్నారు? ఏదైనా సమస్య? అవును శివయ్య, వర్షాలు పడక పంటంతా ఎండిపోయింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నా. మీ నాన్న ఏమైనా సహాయం చేస్తాడేమో అని ఇలా వచ్చాను. కాని మీరే చాలా కష్టాల్లో ఉన్నారని తెలిసి తిరిగి వెళుతున్నా. మీరు అనుకుంటున్నట్లు మాకేమీ ఆర్థిక ఇబ్బందులు లేవు పెద్దనాన్న. మా దగ్గర చాలా డబ్బుంది. నిన్న మా నాన్న డబ్బు సంచులు బీరువలో పెట్టడం నా కళ్ళారా చూశాను. అదేంటి, మీ నాన్న ఆస్తి మొత్తం జూదంలో ఓడిపోయాను, కేవలం 5 ఎకరాల పొలం మాత్రమే మిగిలింది, ఆ 5 ఎకరాల్లో వేసిన పంట కూడా కీటకాల వల్ల సరిగ్గా పండలేదని చెప్పాడు. అంటే మీ నాన్న చెప్పిందంతా అబద్ధమన్నమాట. అవును, మా నాన్న అందరికీ అలాగే చెప్పి పంపించి వేస్తారు. ఎవరికి పైసా కూడా ఇవ్వడు. ఎక్కడ డబ్బులున్నాయని తెలిస్తే ఇరుగు పొరుగు వారు డబ్బులు అడుగుతారు అని పేదవాడిలా నాటకమాడుతున్నారు అని అమాయకంగా చెప్తాడు శివయ్య. అప్పుడు రంగయ్య గురించి పూర్తిగా అర్థమవుతుంది. మరీ ఇంత దారుణమా? స్వంత అన్నయ్య కష్టంలో ఉన్నాడని తెలిసి కూడా సాయం చేయకపోగా నాకే అబద్ధాలు చెప్పి మోసం చేస్తాడా? ఇంతటి డబ్బు ఆశగలవాడిని నేను ఇంతవరకు చూడలేదు అని రంగయ్యని తిట్టుకుంటూ ప్రయాణం కొనసాగిస్తాడు రామయ్య. కొన్ని నెలలు గడుస్తుంది. రామాపురంలో కొందరు ధనవంతుల ఇళ్లలో దొంగలు పడి మొత్తం సొమ్ముని దోచుకుపోతారు. ఆ విషయం తెలుసుకున్న రంగయ్యకు భయం మొదలవుతుంది. ఎక్కడ తన సొమ్మును కూడా దొంగిలించుకుని పోతారో అని భయమేసి రాత్రిపూట నిద్ర కూడా పోయేవాడు కాదు. ఒకరోజు రంగయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు, ఈ డబ్బు నగలు ఇంట్లోనే ఉంచితే ఎప్పుడు దొంగలు పడి దోచుకుని పోతారో తెలియదు. అందుకని పెరట్లో ఒక గోతి తీసి అందులో నా యావతాస్తిని దాచిపెడతాను. అప్పుడు నా డబ్బు సురక్షితంగా ఉంటుంది అని అనుకుని తన దగ్గర ఉన్న డబ్బు నగలు అన్ని ఒక సంచిలో వేసి మూట కట్టి ఆ సంచిని ఇంటి పెరట్లో దాచిపెడతాడు. తన తండ్రి డబ్బు సంచిని ఇంటి పెరట్లో దాచిపెట్టడం చాటుగా శివయ్య చూస్తాడు.
హమ్మయ్య, ఇంక నా సొమ్ముకి ఏమీ కాదు, నేను ప్రశాంతంగా పడుకోవచ్చు అని అనుకొని హాయిగా నిద్రపోతాడు రంగయ్య. మరుసటి రోజు ఉదయం శివయ్య ఊరి మధ్యలో కూర్చొని తన తండ్రి డబ్బు సంచి ఇంటి పెరట్లో పాతిపెట్టిన సంగతంతా వచ్చిపోయేవారికి తెలియజేస్తాడు. అటుగా వెళుతున్న ఒక దొంగ కూడా శివయ్య మాటలు వింటాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నాక దొంగ రంగయ్య పెరట్లోకి ప్రవేశించి చప్పుడు కాకుండా రంగయ్య దాచిపెట్టిన సొమ్మంతా దోచుకుని పోతాడు. మరుసటి రోజు ఉదయం తన సొమ్ము ఒక్కసారి చూసుకుందామని అనుకుని తను డబ్బు దాచిపెట్టిన చోట తవ్వి చూస్తాడు రంగయ్య. కాని అక్కడ డబ్బు సంచి ఉండదు. రంగయ్యకు గుండె ఆగినంత పని అవుతుంది. పెరట్లో చాలా చోట్ల తవ్వి చూస్తాడు. ఎక్కడా డబ్బు సంచి కనపడిపోయేసరికి తన సొమ్ముని ఎవరో దొంగ దొంగిలించుకుపోయారని అర్థమవుతుంది. తన యావతాస్తి ఒక్క రాత్రిలో మాయమవడంతో ఇంటి ముందు కూర్చొని బోరున ఏడుస్తుంటాడు. రంగయ్య ఏడుపు విని కొంతమంది రంగయ్య ఇంటి ముందుకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు జరిగిన విషయమంతా ఊరి ప్రజలకు తెలియజేస్తాడు. ఊరి ప్రజలు రంగయ్యపై జాలి చూపక ఇన్నాళ్లు తమని మోసం చేసినందుకు ఆ దేవుడు తగిన శాస్తి చేశాడు అని అనుకుంటారు. అప్పుడే ఏదో పని మీద అటుగా వెళుతున్న తన అన్నయ్య రామయ్య రంగయ్య దగ్గరకు వచ్చి జరిగిన విషయమంతా తెలుసుకుంటాడు. చూశావా తమ్ముడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఏ ఒక్కరికి సహాయం చేయలేదు, కనీసం నువ్వు కూడా అనుభవించలేదు. అటువంటి ఆ డబ్బు కోసం ఎందుకు బాధపడుతున్నావు అని తన తమ్ముడు ఓదారుస్తాడు. అప్పుడు రంగయ్య పశ్చాత్తాపడి ఇలా అంటాడు. అవునన్నయ్య, ఇన్నాళ్ళు ఆ డబ్బు కోసం అన్నీ ఉన్నా ఏమీ లేని పేదవాడిగా నాటకమాడాను. స్వంత అన్నయ్యకు కూడా సాయం చేయలేదు. ఇంక నుంచి నేను సంపాదించిన ఆస్తిలో సగం కష్టాల్లో ఉన్నవారి కోసం ఖర్చు చేస్తాను అని అంటాడు రంగయ్య. అన్నట్లుగానే ఆనాటి నుండి కష్టపడి పనిచేసి వచ్చిన ఆదాయంలో సగం కష్టంలో ఉన్న వారి కోసం ఖర్చు చేస్తాడు. భర్తలో వచ్చిన మార్పుకి శాంతమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. మీకు మా కథ నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.